తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత తీపి కబురు అందించింది. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై భక్తుల ఆరోగ్య భద్రతకు, స్వామివారి ప్రసాదాల నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది టిటిడి. శ్రీవారిని దర్శించుకునే లక్షలాది మంది భక్తులకు అందించే అన్న ప్రసాదాలు, త్రాగునీటి నాణ్యతను మరింత సురక్షితంగా ఉంచడమే ప్రధాన ఉద్దేశంగా తిరుమలలో సరికొత్త అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ సంయుక్తంగా భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అంటే FSSAI నిబంధనల మేరకు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ల్యాబ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. స్వామివారి లడ్డూ ప్రసాదం మొదలుకొని నిత్యం లక్షలాది మందికి అందించే అన్న ప్రసాదాల తయారీలో ఉపయోగించే ప్రతి వస్తువును ఇకపై ఈ ల్యాబ్ లోనే క్షుణ్ణంగా పరీక్షించనున్నారు. ఈ ల్యాబొరేటరీలో నాణ్యత పరీక్షలను అత్యంత కఠినంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తులకు వడ్డించే అన్న ప్రసాదాలు, సాంబార్, రసం, చట్నీలతో పాటు జగద్విఖ్యాతమైన తిరుమల లడ్డూలను ఇక్కడ నిరంతరం నిపుణులు పరిశీలిస్తారు. అంతేకాకుండా స్వామివారి ప్రసాదాల తయారీకి వాడే అత్యంత కీలకమైన నెయ్యి, పప్పు దినుసులు, ఇతర సరుకులతో పాటు భక్తులకు సరఫరా చేసే త్రాగునీటిని కూడా ఇక్కడి కఠినమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించడం జరుగుతుంది. దీనికోసం ఈ ల్యాబ్ లో ప్రపంచ స్థాయి సాంకేతికతను ఉపయోగించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండే అత్యాధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ పరీక్షలను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యంత నిపుణులైన సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించారు. ఈ అత్యాధునిక ల్యాబ్ ద్వారా తిరుమలలో వడ్డించే ప్రసాదాల నాణ్యత మరింత పెరగనుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ల్యాబొరేటరీలో జరిగిన మొదటి విడత నాణ్యతా పరీక్షల నివేదికలు చాలా ప్రోత్సాహకరంగా వచ్చాయని టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ ల్యాబ్ ఏర్పాటు ద్వారా శ్రీవారి భక్తులకు ఎలాంటి కల్తీ లేని అత్యంత సురక్షితమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని, ప్రసాదాలను అందించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్వయం సమృద్ధిని సాధించిందని ఆయన స్పష్టం చేశారు. కల్తీలకు తావు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో స్వామివారి లడ్డు, అన్న ప్రసాదాలు భక్తులకు అందేలా చేయడంలో ఈ ల్యాబ్ ఒక మైలురాయిగా నిలవబోతోంది.